చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ఒక్క విషయం ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నౌక అని చెప్పడం వర్డ్స్ అనేది అది విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర చూసిన తర్వాత దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకోబోతున్న విషయం అందరికి తెలుసు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటే మంటలన్నీ పొగ రాదనే విషయము వాళ్ళ అంతర్గతంగా ఫ్యామిలీలో వచ్చినట్టు కొట్లాట విషయం అది. ఆ విషయాన్ని ఎందుకు తెర మీద తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఈ కాళేశ్వరంలో కానీ ఇంకా వేరే వేరే స్కామ్లలో వాళ్ళ కుటుంబం మొత్తం అందరి భాగస్వామ్యం ఉన్నది. ఆ భాగస్వామ్యం పంచుకోవడంలో కేటీఆర్ కొంత, తర్వాత కవిత, హరీష్ రావు వీళ్ళందరూ కొంత పార్ట్నర్షిప్ గా ఉన్నది. అందులో పంచుకోవడంలో నీకెంత నాకెంత గొడవ వచ్చేసి ప్రజలను ఈ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ డ్రామా వాళ్ళు లేపి ఇలా ప్రజల మీద ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉన్నది విచారణకు. సో ఈ విషయంపై వాళ్ళు డైవర్ట్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె వస్తుందా రాదా అనేది ఆమె ఇష్టం. కాంగ్రెస్ పార్టీ ఆమె తీసుకొని లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు అవినీతి పడినప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక విషయం కూడా చెప్పాలి ఇక్కడ, ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటాయి, ఎవరు ఎక్కువ స్కామ్లు చేస్తారో వాళ్ళు దాంట్లో అయిపోయిన తర్వాత వాళ్ళ శుద్ధ పురుషులు అయిపోతారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ చేయదు కాబట్టి అది ఏదైనా ఉంటే బీజేపీ వాళ్ళకి సాధ్యం. మేము దానికి ఏం అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నౌక అని చెప్పడం అనేది తప్పు అని చెప్తా ఉన్నాము. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే వాళ్ళు మెయిన్ గా లెటరు కవిత లెటరు కేసీఆర్ కు రాసిందా లేకపోతే వాళ్ళ పార్టీ ఉన్న కార్యకర్తలకు రాసిందా వాళ్ళ బహిర్గతం చేసుకున్న విషయం మా కాంగ్రెస్ లకు అంత అవసరం ఏమున్నది? ఆ విషయం పైన కూడా అందరు గ్రహించాలా. కవిత అనేది ఆ స్కామ్ల నుంచి నాకు సంబంధం లేదు, నేను సొంతంగా పార్టీ పెడుతున్న విషయాన్ని వాళ్ళు పంచుకున్న భాగస్వామ్యంలో రావడం కోసమే చేస్తున్న డ్రామాని భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇదే విషయంపై ఒకసారి శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, ప్రశ్న ఏదైతే ఉన్నదో